ఉగాది వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేదే రాశి ఫలితాలు, మాస ఫలితాలు ఇలా నడుస్తూ ఉన్నప్పటికీ సంవత్సరం అంతా కూడాను ముఖ్యంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం తర్వాత మనం వినాలి అనుకునేది చాలా కుతూహలంగా ఎదురు చూసేది రాశులకి సంబంధించే. ఇక అందులో 5వ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి సంబంధించిన వివరాలు, సింహరాశికి సంబంధించిన వివరాలు ఇప్పుడు గురువుగారు కృష్ణ శర్మ గారు మనకి వివరిస్తారు. చక్కగా విందాం. తప్పకుండా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం అండి. ఇక రాసుల్లో 5వ రాశి సింహరాశి. సింహరాశికి సంబంధించి రాజపూజ్యం, అవమానం, అలాగే ఆదాయ వ్యయాలు చెప్తూ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, దైవారాధన విషయాలు, ఈ విషయాలు చెప్పండి. మఖ 4 పాదాలు, పుబ్బ అంటే పూర్వ పల్గొని, ఉత్తర అంటే ఉత్తర పల్గొని, ఉత్తర పల్గొని 1వ పాదం వరకు కూడా సింహరాశికి చెందినటువంటి వాళ్ళండి. మఖ, పుబ్బ, ఉత్తర. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలుపుకుంటే సింహరాశికి వస్తారు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి, మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎలాంటి దోషం ఉండదు. అంటే ఈ సంవత్సరంలో. తర్వాత పూర్వ పల్గొని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కొంచెం ప్రథమార్థం అంటే మొదటి 3 మాసాలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మాత్రం బాగుండే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య రీత్యా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఉత్తర నక్షత్రం వారికి ఏమో చివరి 3 మాసాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు అండి. తర్వాత 2 భాగాలు రాజ్యపూజ్యం, 2 భాగాలు అవమానం అండి. సమానంగా ఉంటుంది. తర్వాత వీరికి కూడా 30 ఏప్రిల్ 2024 వరకు 9వ స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి పవర్ఫుల్గా ఉన్నాడు గురువు. దాని కారణం వల్ల మంచి ధనం సంపాదిస్తారు, వస్తుంది వారికి. మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. తర్వాత భూగృహ లాభాలు ఉంటాయి, విందు భోజనాలు ఉంటాయి, స్త్రీ మూలక సౌఖ్యం ఉంటుంది. తర్వాత 1 మే నుండి మాత్రం సంవత్సరాంతం వరకు కూడా మరి వచ్చే పాల్గొన మాసం వరకు 10వ స్థానంలో గురువు ప్రవేశం ఉండటం వల్ల శ్రమ, ధనధాన్య నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వృధా సంచారం ఉంటుంది. బంధుమిత్ర ద్వేషం ఉంటుంది. జీవన భంగాలు కలగవచ్చు. కుటుంబం మూలకంగా అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. శని 7వ స్థానంలో ఉండటం వల్ల మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం ఉంటుంది. ప్రవాసం అంటే మన కొండ స్థానం వదిలిపెట్టి వేరే చోటికి వెళ్తాం. మరి 7వ నుంచి 8వ ఉన్నా కూడా రాహు 8వ ఉండటం చేత మనకి శరీర బాధలు ఎక్కువగా ఉంటాయి. మన క్లేశాలు ఎక్కువగా ఉంటాయి. తరచు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం స్వల్పంగా లభించే అవకాశం ఉంది. కేతువు సంవత్సరాంతం కూడా ద్వితీయంలో ఉండటం వల్ల మంగళప్రదమ ఒక కార్యాచరణ ఉంటుంది. కీర్తి లభిస్తుంది, సౌభాగ్యం ఉంటుంది, సర్వత్ర అనుకూలం ఉంటుంది. వీరికి వాక్ పౌరుషం ఎక్కువగా ఉంటుంది. ఎంత శాంతంగా కనిపించినా కానీ వారికి మాత్రం వెంటనే స్పందిస్తారు. ఈ క్రోధన సంవత్సరం వీళ్ళకి బాగా ప్రభావం ఉంటుంది. అయితే వీరికి గురువు, రాహు ఇక ఈ 2 గ్రహాల అనుకూలత కోసం కాను గురు పరంపరలో ఉన్నటువంటి ఇక దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి, తర్వాత గురుత్రయం మతాచార్యులు కానీ ఎవరే కానీ వారి గురు సంప్రదాయంలో ఆరాధన చేయడం. ఈ రాహు గురువు అంటే మనం చెప్పాం కాబట్టి గురు గ్రహానికి సంబంధించిన జపదానాదులు, రాహు సంబంధించిన జపదానాదులు చేసుకోవడమే కాకుండా దేవి ఆరాధన, దుర్గా ఆరాధన చాలా బాగా ఉపయోగపడుతుందండి. చేసి వీళ్ళు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మొత్తం శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. సో
సింహరాశికి సంబంధించి బానే ఉంది. కాకపోతే ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ఖర్చు చాలా ఎక్కువగా పెడతారు అన్నట్టుగా వచ్చాయి ఈసారి. ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త కోపం తగ్గించుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దైవాన్ని నమ్ముకుంటే, ముఖ్యంగా అమ్మవారిని నమ్ముకోవడం వలన మీకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.